వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. దేవుణ్ణి అడ్డుపెట్టుకుని భక్తుల మనోభావాలతో ఆటలు వద్దు. సూళ్లూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 1.5 సంవత్సరం నుండి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిబిఐ నివేదికలో ఎన్డీబీ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో ఎక్కడా కల్తీ జరగలేదని తెలిపినా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అల్లూరు అనిల్ రెడ్డి తెలిపారు. సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల మహాప్రసాదం లడ్డూలలో యాసిడ్లు రసాయనాలు కలిశాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, లడ్డూ కల్తీ వ్యవహారంలో భారతదేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఇచ్చిన నివేదికలను తప్పుపట్టి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, స్టేట్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే. లడ్డూ వ్యవహారంలో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుపట్టడం సరికాదని, ఇకనైనా ఆరోపణలు చేయడం మాని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, మాజీ శివాలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, జట్టి వేణు యాదవ్, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, ఐతా శ్రీధర్, అల్లూరు రమేష్ రెడ్డి, పర్వతరెడ్డి, రవి రెడ్డి, తుపాకుల ప్రసాద్, చిలక యుగంధర్, మాదరపాక సురేష్, హుస్సేన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఈ లడ్డు గురించే వేరే టాపిక్ ఏది లేనట్టు లడ్డు గురించే మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, పంది కొవ్వులు ఉన్నాయని, తర్వాత ఈ రసాయనాలు, యాసిడ్ వాష్లు ఇవన్నీ కలిపినారని చెప్తున్నారు. ఈరోజే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా దీని గురించి ఒక చర్చ మాట్లాడినారు. ఎవరైనా ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగిందంటే ఎవరైనా చనిపోయినారా? ఇప్పటి వరకు ఎవరూ చచ్చిపోలేదు కదా అని నాగేశ్వర్ గారు చెప్పినారు. నా పేరు తుపాకుల ప్రసాద్. విధంగా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచినటువంటి బీజేపీ అడుగుదాడల్లో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని భక్తులకు మనోవేదన కలిగిస్తున్నారు. ఇటువంటి ఈ సమస్యల్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మానుకొని ప్రజలకు మంచి చేసి మంచి ప్రభుత్వం చెప్పుకోవాలి. కానీ చెప్పింది గాలి కొదిలేసి కేవలము ఈ 20 నెలల కాలంలో జగన్ పడి మీద ఆడవడం తప్ప ఏమి ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఇప్పటికీ కూడా దగ్గర 3,50,000 కోట్ల అప్పులు తెచ్చి ఆ అప్పులు కూడా ఎవరికి ఇచ్చారు, ఏం చేశారనేది ఎవరైనా అలాంటి కార్యకర్త అడిగితే వెంటనే కేసు, వెంటనే జైలుకి. ఎంతమందిని జైలు చేస్తారు వీళ్ళు? పోతాము, ఒక 6 నెలలు ఉంటాము, 10 నెలలు ఉంటాము, తర్వాత రామా. కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరుచుకొని మనోభావాలు దెబ్బతినకుండా ప్రజా సంక్షేమం చేయాలని కోరుకుంటూ మరోసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఎర్ర బుక్కు అదేనండి రెడ్ బుక్కు లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఇప్పటికైనా మారాలి. మీరు మారలేదంటే ప్రజల దగ్గర మీకు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది పక్కాగా చెప్తున్నా. ఇప్పటికైనా మారండి, మారి ప్రజా సంక్షేమం చేయండి. జై జగన్. ఇక్కడికి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా సోదరులకి నా నమస్కారాలు. కానీ సూళ్లూరుపేట వరకే ఉదాహరణకు ఎత్తుకుంటే సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కావచ్చు, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా గుంటలుగానే ఉన్నాయి. ఇంకా వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్న రోజుల్లో ఉన్న రోడ్లు, వేసిన రోడ్లు ఇలాంటివి తప్పిస్తే ఎటువంటి అభివృద్ధి లేదు. మీరు కావాలంటే చూడండి, కనీసం లైట్లు కూడా వెళ్ళటంలే మున్సిపాలిటీలో. ఇలాంటి సమస్యలన్నీ వదిలేసి ఏదో లడ్డు గురించి గత 1 ఇయర్ పైన నుంచి దాని గురించే క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాటిని సుపరిపాలన చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ముగ్గురు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలు లడ్డు గురించి వివాదాస్పదం తెచ్చి
మన యొక్క హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. ముందుగా అందరూ ఎవరైతే ఈ లడ్డూ గురించి ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా క్షమాపణ చెప్పి, వాళ్ళందరూ కూడా స్వామివారి కూడా క్షమాపణ చెప్పి వాళ్ళందరూ కూడా ఆ పాపాలు తొలగించుకోవాలని కూడా ఈ సమావేశం సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వేరే పని లేకుండా లడ్డూ మీదనే ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి ఆయన ఎన్నో అధర్మాలు చేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారినటువంటి పనులను కూడా ఓర్చుకోలేక ఇంత మునుపు ఇప్పుడు ప్రజెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రజల దగ్గరకు వస్తుంటే ఓర్వలేక జగన్ని చూసి ఓర్వలేక వీళ్ళందరూ కూడా ఈ లడ్డు విషయాన్ని తెర మీద తీస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే తెలుసుకొని వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయకుండా ఆయన మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కూడా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీలో ఉన్నటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా చెప్తున్నాను. దీన్ని ఇంతతో సమస్యపోయే విధంగా చూసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, గత 1.5 సంవత్సరం నుంచి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ప్రజల యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల ప్రసాదాల మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని ఈరోజు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తున్న దానికి మన దేశంలోనే అత్యంత స్థాయి గల దర్యాప్తు సంస్థ సిబిఐ ఈరోజు సిబిఐ సంస్థ ద్వారా నివేదిక ఇచ్చి ఈరోజు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ అనే ప్రత్యేక హోదా కలిగినటువంటి ల్యాబుల ద్వారా ఈరోజు రిజల్ట్ని బహిర్గతం చేస్తే ఓర్చుకోలేని ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. అసలు వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రోజుకు ఒక రకంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలని వాళ్ళు చూస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు సూళ్ళూరుపేటలో కూడా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ దేనికి నిర్వహించారో తెలీదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది బీజేపీ, సిబిఐ దర్యాప్తు చేసింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నారు. దర్యాప్తు చేసి ఆ లడ్డూలో ఎటువంటి జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కానీ ఎటువంటి వ్యర్థాలు కానీ ఏమీ లేవు, అది అంతా శుద్ధంగా ఉంది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నటువంటి గోళం చూస్తే అసలు అర్థం కావట్లేదు. ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేసి దాన్ని నేను చేసిన తప్పు కాదు ఒప్పు అనే ప్రయత్నంలో వీళ్ళు 1కి 10 తప్పులు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ మాకు మీడియా ఉంది అని ఈ ప్రసారాలు చేసుకుంటూ ఈరోజు ర్యాలీ ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లే. తప్పు చేశారు, నిర్భయంగా వచ్చి జనాలకు క్షమాపణ చెప్పాలి. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం, లడ్డు అనేది ఒక అంగట్లో దొరికే వస్తువు కాదు, అదొక ప్రసాదం. దానికి ఉండే విలువ అంతా ఇంత కాదు. అటువంటిది దేవుణ్ణి కూడా, దేవుడు అంటే కూడా లెక్క లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. దానికి తగ్గట్టు ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ర్యాలీలు చేశారు. ఏమి సాధించాలని ర్యాలీ చేశారు? ల్యాబ్ మాది కాదు, సిబిఐ సంస్థ మాది కాదు. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి దర్యాప్తులో కనీసం మనిషికి ఈరోజు అసలు ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఈరోజు ఏ విధంగా సంఘీభావం చేస్తారో మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చేదరించుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ దాన్ని మేము చేసింది తప్పు కాదు, కరెక్టే నీకు అప్పిపుచ్చుకునే దాంట్లో వందల వేల తప్పులు చేసుకుంటా అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా గ్లోబల్ ప్రచారాల్లో ఈ విధమైనటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక నమ్మకం. తిరుమల అంటే, ఒక లడ్డు అంటే ఒక ప్రసాదం,
దేవుడి మీద కూడా ఇటువంటి విష ప్రచారాలు చేస్తూ ఏ సంస్థ అయితే నివేదిక ఇచ్చిందో సంస్థ క్లియర్గా ఇచ్చింది. దాంట్లో ఎటువంటి వ్యర్థాలు లేవు, ఎటువంటి విష పదార్థాలు లేవు, దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని మనకుండే అత్యంత దర్యాప్తు సంస్థ, పెద్ద సంస్థ, ఆ సంస్థే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దొంగ 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 అని అరిచి ఎవరిని మభ్యపెట్టాలంటే ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఆల్రెడీ ప్రజల్ని మభ్యపెట్టి లేనిపోని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత కూడా తప్పు చేశారు, ప్రజలకి క్షమాపణ చెప్పి తప్పు జరిగింది, రెండోసారి అలాంటి జరగకుండా చూసుకుంటాము, మా ప్రభుత్వంలో మేము ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది దాని మీద కూడా దర్యాప్తు చేపిస్తామని చెప్పాల్సింది పోయి ఈ విధమైనటువంటి సంస్కారం లేకుండా ఈ విధమైన దురహంకారంతో ఈ విధంగా ప్రవర్తించడం, మళ్ళీ దాని తగ్గట్టు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఒకటి కాదు వందల అబద్ధాలు చెప్తూ మొన్న మన పేరు నాని గారు ప్రెస్ మీట్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పడ్డ ఇబ్బంది. అతను అడిగితే మీకు ఆ దేవుడు చెప్పాడా, ఈ దేవుడు చెప్పాడా, దేవుడు ఏమన్నా అతను కళ్ళలోకి వచ్చారా, కళ్ళలోకి వచ్చి చెప్పాడా అని ఎవరు చెప్పారో నిజంగా నువ్వు సిబిఐ సంస్థ పలానా ల్యాబ్లో పలానా రిపోర్ట్ ఇచ్చి అయ్యా లడ్డూలో ఎటువంటి పెద్ద పదాలు కలవలేదు, లడ్డు అంతా పక్కాగా ఉంది అని చెప్తుంటే కూడా ఈరోజు భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అటువంటిది ఈ చంద్రబాబు నాయుడికి ఈ మూర్ఖత్వానికి ప్రజలే తొందరలో బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఈయన చేస్తున్న నిర్వాహకాలను కూడా తొందరలో ప్రజలు ఎండగట్టేదానికి సిద్ధంగా ఉండరు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మేల్కొని అభివృద్ధి వైపు చూపు పెట్టి ప్రజలకు మేలు చేసే దాంట్లో ఈయనకుండే తెలివితేటలను వాడితే అందరికీ మంచిగా ఆమోదయోగంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటూ